Today we have the one of the best cafe racer of India, the Triumph Traction 400. ఈ Triumph Traction 400 అనేది ప్రతి ఒక్కళ్ళు కొనే బైక్ అయితే కాదు. ఎవరు కొనాలి, ఎందుకు కొనాలి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా చెప్తాను. చాలా మంది ఈ మోటార్ సైకిల్ ని స్పీడ్ 400 పైన డిజైన్ చేశారని చెప్పి అంటున్నారు. కానీ దీంట్లో స్పీడ్ 400 తో కంపేర్ చేసుకుంటే 2 bhp అనేది ఎక్స్ట్రా పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ రెడ్ లైన్ కూడా మనకి 1000 rpm అనేది ఇంక్రీజ్ చేశారు. రియర్ స్ప్రాకెట్ లో మనకి 2 టీత్ అనేది మైనస్ చేశారు టు ఇంక్రీజ్ ది టాప్ అండ్ పర్ఫార్మెన్స్. అలాగే దీని యొక్క సస్పెన్షన్ ట్రావెల్ అనేది 10 mm మోర్ ఉంది స్పీడ్ 400 తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఈ మోటార్ సైకిల్ పైన డీటెయిల్డ్ రైడ్ రివ్యూ అనేది వస్తుంది, అసలు మిస్ అవ్వకండి. దీని యొక్క ఫేరింగ్ వల్ల దీని యొక్క లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అయింది అండ్ దీని యొక్క క్వాలిటీ కూడా చాలా టాప్ నాచ్ ఉంది. అండ్ దీంట్లో ఆల్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ ఉంది. ఇండికేటర్స్ కూడా మనకు ఎల్ఈడి వస్తున్నాయి. 43 mm అప్ సైడ్ డౌన్ బిగ్ పిస్టన్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ ఇచ్చుంటే ఇంకొద్దిగా ఎన్హాన్స్ అయ్యేది లుక్ అనేది. ఫ్రంట్ ఇంకా రియర్ లో మనకి 17 ఇంచెస్ వీల్స్ వస్తున్నాయి. ఫ్రంట్ మనకి 110 సెక్షన్ టైర్ ఉంది, రియర్ లో 150 సెక్షన్ రేడియల్ టైర్స్ అన్నమాట రెండు కూడా. ప్రెసెంట్ మన దగ్గర ఉన్న మోటార్ సైకిల్ లో ఎంఆర్ఎఫ్ స్టీల్ బ్రేస్ టైర్స్ అయితే ఉన్నాయి. కొన్నిట్లో అపోలో ఆల్ఫా H1 కూడా ఇస్తున్నారు. 300 mm మనకి రేడియల్లీ మౌంటెడ్ 4 పిస్టన్ క్యాలిపర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 158 mm ఉంది కాబట్టి సిటీ రోడ్లకి మనకి డీసెంట్ ఇనఫ్ అన్నమాట, తగిలే ఛాన్స్ అయితే లేదు. అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది విత్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్. దీంట్లో క్విక్ షిఫ్టర్ లాంటిది అయితే ఏమీ లేదు. అండ్ స్పీడ్ 400 తో కంపేర్ చేసుకుంటే గేర్ రేషియోస్ అనేది కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. 13 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ట్యాంక్ అనేది టోటల్లీ రీడిజైన్డ్ అండ్ ట్యాంక్ అనేది చాలా స్లిమ్ ఉంది కదా, కొద్దిగా గ్రిప్ చేయడానికి ప్రాబ్లం అయితే అవుతుంది. వీళ్ళు నెక్స్ట్ అప్డేట్ లో కంపల్సరీగా ట్యాంక్ యొక్క డిజైన్ అనేది కొద్దిగా బల్కీగా చేయాలి, ఎందుకంటే గ్రిప్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఫ్యూల్ లిడ్ కూడా మనకి చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. దానిపైన కూడా మనకి ట్రాంప్ అని చెప్పేసి బ్రాండింగ్ వస్తుంది. అండ్ మైలేజ్ అనేది 24 to 30 kmph వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైతే స్పీడ్ 400 లో ఉంది కదా, సేమ్ స్పీడో కన్సోల్ అనేది దీంట్లో ఉంది. ఇక్కడ మనకి రెడ్ కలర్ లో ఇండికేట్ చేసేది కీ ఇమోబిలైజర్ మనకి దీంట్లో ఉంది కాబట్టి మనకు అక్కడ వార్నింగ్ లైట్ అనేది చూపిస్తుంది. ఒకవేళ వేరే కీ అనేది ఇన్సర్ట్ చేసినట్టయితే సేమ్ లైక్ మనకి స్పీడ్ 400 లో ఏవైతే స్విచెస్ ఉన్నాయో అవే స్విచెస్ ఉన్నాయి. స్పీడోమీటర్ కూడా సేమ్ ఉంది. దీంట్లో ఓడో ట్రిప్ అండ్ ట్రిప్ టు కానీ అండ్ యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ ఇలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ లో వీళ్ళు ఇది ఒకటి చేంజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఆర్పిఎం అనేది అనలాగ్ లో ఇవ్వాలి, స్పీడ్ అనేది మనకు డిజిటల్ లో ఇవ్వాలి. అండ్ టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఇది ప్రాపర్ గా ఓపెన్ అవ్వట్లేదు. అండ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి. మీరు లైక్ R15 కానీ GT650 లో ఎలాంటి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో సేమ్ దీంట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉంది. క్లచ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా లైటర్ సైడ్ లో ఉంది. అండ్ స్విచెస్ కూడా సేమ్ లైక్ స్పీడ్ 400 లో ఏవైతే చూసారు కదా, సేమ్ స్విచెస్ దీంట్లో ఉన్నాయి. ఎటువంటి చేంజ్ అనేది లేదు. ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ కానీ అజార్డ్ స్విచ్ కానీ సెల్ఫ్ స్టార్ట్ అనేది అయితే ఉంది. అండ్ ఫ్రంట్ ఆయిల్ రిజర్వాయర్ కూడా మనకి చేంజ్ అయిపోయింది. అండ్ మిరర్స్ కూడా సర్కులర్ మిరర్స్ వస్తున్నాయి. కొద్దిగా ట్రాఫిక్ లో ఇబ్బంది అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని యొక్క సీట్ కంఫర్ట్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంది. రైడర్ ది కానీ పిలియన్ ది కానీ. ఇక్కడ సీటే లేదు, పిలియన్ ఎక్కడ కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది రిమూవబుల్ కవల్ అన్నమాట. మీరు పిలియన్ తో పాటు వెళ్తున్నప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు, సింగిల్ గా వెళ్తున్నప్పుడు మీరు ఉంచుకోవచ్చు. సీట్ కవల్ అనేది ఉంటేనే లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ట్రాక్షన్ 400 అని చెప్పేసి ఇక్కడ 3D బ్రాండింగ్ ఉంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ విత్ నో క్విక్ షిఫ్టర్, అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఒకటి ఉంది. అండ్ రియర్ లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ఎక్సెస్ వీల్ స్పిన్ అవ్వకుండా. అండ్ 230 mm డిస్క్ బ్రేక్ విత్ సింగిల్ పిస్టన్ బైబ్రీ ఫ్లోటింగ్ క్యాలిపర్. అండ్ రియర్ లో మనకి న్యూ డిజైన్ టైల్ లైట్ అయితే ఉంది. గ్రాబ్ హ్యాండిల్ కూడా టోటలీ న్యూ గ్రాబ్ హ్యాండిల్. అండ్ రియర్ లో మనకి ఎల్ఈడి టైల్ లైట్ విత్ రియర్ సెక్షన్ కొద్దిగా స్పీడ్ 400 లాంటిది కనిపిస్తుంది. అండ్ సబ్ ఫ్రేమ్ అనేది కొత్త సబ్ ఫ్రేమ్ మనకి లైటర్ ఫ్రేమ్ అయితే ఉంది. అండ్ రియర్ స్ప్రాకెట్ లో మనకి 2 టీత్ అనేది మేనేజ్ చేస్తారు. అండ్ 150 సెక్షన్ రేడియల్ టైర్ ఉంది. ఈ బైక్ ఇంజన్ గురించి మాట్లాడితే స్పీడ్ 400 తో కంపేర్ చేసుకుంటే మనకి టాప్ ఎండ్ అనేది పెరిగింది, లో ఎండ్ అనేది కొద్దిగా తగ్గింది. దీంట్లో సేమ్ 398cc లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ DOSC ఇంజన్ ఉంది. 42 PS పవర్ అలాగే 37.15 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. GT650 తో కంపేర్ చేసుకుంటే వెయిట్ అనేది చాలా తక్కువ ఉంది, ఓన్లీ 183 kgs మాత్రమే. సిటీలో మనకు అసలు వెయిట్ అనేది తెలియదు. అండ్ దీని యొక్క హ్యాండ్లింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ దీని యొక్క సీట్ హైట్ అనేది 795 mm ఉంది. మీ హైట్ అనేది 5'4" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో ఫైనల్ గా మెయిన్ టాపిక్, ఈ మోటార్ సైకిల్ ని ఎవరు తీసుకోవాలి? ఎందుకంటే ఇది ఒక ప్రాపర్ కెఫే రేసర్ కేటగిరీ మోటార్ సైకిల్. ఇలాంటి కేటగిరీ చాలా మందికి నచ్చదు. అండ్ మన ఇండియాలో చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి కెఫే రేజర్స్. ఎవరికైతే అండర్ 4 lakh rupees లో ఒక మంచి కెఫే రేజర్ కావాలి అనుకుంటే దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అన్నమాట ప్రెసెంట్ ఉన్న ఇండియన్ మార్కెట్ లో. ఎవరైనా ట్రక్షన్ 400 ని వాళ్ళ ఫస్ట్ మోటార్ సైకిల్ లాగా పర్చేస్ చేద్దాం అనుకుంటే నేను డెఫినెట్లీ నో అనే చెప్తాను. యాజ్ ఎ సెకండరీ మోటార్ సైకిల్ మీ గ్యారేజ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ కెఫే రేజర్ కావాలి. మెయిన్ గా రోడ్ ప్రెజెన్స్ అనేది కావాలి. గ్యారేజ్ లో బైక్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉండాలి. అండ్ వీకెండ్ రైడ్స్ ఎక్కువ వెళ్తాను, సిటీలో చాలా తక్కువ నడుపుతాను. అగ్రెసివ్ రైడింగ్ పోస్చర్ అనేది డెఫినెట్లీ ఉంటుంది కెఫే రేజర్ కాబట్టి. అండ్ GT650 తో కంపేర్ చేస్తున్నారు చాలా మంది. దాని యొక్క ప్రైస్ అనేది డిఫరెంట్, దాని యొక్క ఇంజన్ డిఫరెంట్. దాంట్లో ట్విన్ సిలిండర్ వస్తుంది, సింగిల్ సిలిండర్,
దాని వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటది. హ్యాండ్లింగ్ చాలా డిఫరెంట్ ఉంటది. ఈజీగా మనం మేనేజ్ చేయలేమన్నమాట జీటీని. దీంట్లో మనకి మంచి లుక్స్, బెటర్ సస్పెన్షన్ అండ్ గుడ్ టైర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. మెయిన్‌లీ టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ అన్నమాట. అండ్ లిటిల్ బిట్ మనకి వైబ్రేషన్స్ అండ్ హీటింగ్ ఇష్యూ అయితే కొద్దిగా దీంట్లో ఉంది. రైడ్ రివ్యూ అనేది నెక్స్ట్ వస్తది. దాంట్లో మీకు డీటెయిల్‌గా అన్నీ కూడా చెప్పాను. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.